ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇవ్వమంటే ఎందుకు ఇవ్వడం లేదని క్వశ్చన్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ లో నిందితులు కేసీఆర్ పేరు చెప్పారన్నారు. అయినా ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు కాంగ్రెస్ హయాంలోనే పారిపోయారన్నారు బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ఎవరి కంట్రోల్ ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో లా అండ్ ఆర్డర్ ఉంటుంది. అరెస్టులు చేయాలని మీరు వేయాలి, విచారణ చేయాలని మీరు వేయాలి. మీకు చేత అయితే లేదు, చేత అన్నప్పుడు ఏం చేయాలి? సిబిఐకి ఇవ్వమని చెప్పి కోరాలి. సిబిఐకి ఇవ్వమని కోరితే మేము అరెస్ట్ చేస్తాం, మేము విచారణ చెప్తాం. మీతో కానప్పుడు మీ ప్రభుత్వం వచ్చినాకనే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసు బుక్ చేసేది, వాళ్ళందరినీ అరెస్ట్ చేసేది. అరెస్ట్ చేసే సమయంలో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? పెద్ద ఆయన చెప్తేనే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి క్లారిటీగా కేసీఆర్ పేరు చెప్పకనే చెప్పారు. కేసీఆర్కి ఒక్క నోటీస్ ఇవ్వలే. ప్రభాకర్ రావు గారు పారిపోయారు, శ్రవణ్ గారు పారిపోయారు. ఎవరు హయాంలో పారిపోయారు? మీ ప్రభుత్వం ఏర్పడకనే మీ చేతిలో మీ కళ్ళ మీద పారిపోయారు.